పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. రావల్కోట్ ఏరియాలో ఇప్పుడు హై టెన్షన్ కనిపిస్తోంది. పాక్ సర్కార్ తీరును నిరసిస్తూ రావల్కోట్లో వేలాది మంది నిరసన కార్యక్రమం చేపట్టారు. పాక్ పాలనపై విసిగిపోయి ఆజాద్ కోసం ఇండియా వైపై చూస్తున్నారు పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు. అయితే నిరసనకారులపై పాక్ ఆర్మీ పోలీసులు చాలా తీవ్రమైనటువంటి కాల్పులకు పాల్పడ్డారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు పాక్ పోలీసులు. ఈ నేపథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 150 మందికి పైగా మృతి చెందారు అంటూ సమాచారం అందుతోంది. ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ లేదు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే డీటెయిల్స్ ఒక్కొక్క చోట ఒక్కోలా వస్తున్నాయి. కానీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు, 100 మంది గాయపడ్డారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం. మృతుల్లో 4 పోలీసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఓకేలో ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే వాస్తవాలు బయటికి రాకుండా కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా పాకిస్తాన్ సర్కార్ అక్కడ నిలిపివేసింది. ఈ ఆందోళనలు ఇప్పుడు ముజఫరాబాద్ కూడా విస్తరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా కూడా ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడు పీఓకేలో పాకిస్తాన్ తీరు మీద కేంద్రం కూడా చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నట్లు కనపడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనను కప్పిపుచ్చేందుకు పాక్ ప్రయత్నం చేస్తోంది అంటూ చెప్తున్నారు. నిరసనకారులపై పాకిస్తాన్ పోలీసుల క్రూరత్వం అమానవీయం అంటూ కూడా ఇప్పటికే ఎంఈఏ రెస్పాండ్ అయింది. ఒక్కసారి భారత్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఈ విషయం మీద చూద్దాం. In this context, a pattern of fake news and videos emanating from Pakistan. It is a desperate attempt by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses. There are reports of police brutality, which you would have seen. There are several reports in Pakistan occupied Kashmir, in which several people have been killed. There are several more who have been injured. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and సో ఈ అంశానికి సంబంధించి భారత్ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని. నిరసనకారుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అండ్ ఇప్పుడు ఎంతమంది అక్కడ ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయపడ్డారో తెలియని పరిస్థితి. పూర్తిగా ఇంటర్నెట్ సేవలన్నీ కూడా బంద్ చేశారు. ఎవరిని బయటికి రానివ్వని పరిస్థితి. అక్కడ అసలు ఏం జరుగుతుందన్న సమాచారాన్ని కూడా బయటికి రానివ్వడం లేదు. మరోవైపు అక్కడ జేఏసీ ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉండడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే చాలా సందర్భాల్లో ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కొన్ని డిమాండ్స్ని అక్కడ పాక్ ప్రభుత్వం కొన్నిటిని గతంలో యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రెషర్ మీద వాళ్ళు అడుగుతుందల్లా మోస్ట్లీ చాలా రోజుల నుంచి అక్కడి ఆహార ధరలు తగ్గించాలని, వాళ్ళకి అవకాశాలు కల్పించాలని. ఇప్పుడు జేఏసీని జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపివేశారు. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడికి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఎన్నికల్లో సీట్లు కేటాయించడం ఇవన్నీ కుదరదు అని చెప్పి ప్రజలు రోడ్లెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటితో పాటుగా పీఓకేలో చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్నో చర్యల్ని, చాలా దారుణమైన చర్యల్ని పాకిస్తాన్ కవర్ చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ ఇండియా చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రెస్పాండ్ అయినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ వాళ్ళ దుశ్చర్యల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని బలవంతంగా భయపెట్టి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ గొంతులు నొక్కాలని చూస్తున్నటువంటి ప్రయత్నం. అండ్ చాలా సింపుల్గా చెప్పాలంటే పీఓకేలో పాక్ పట్టు కోల్పోతుంది. నిదానంగా ప్రజలు తిరగబడే స్థాయికి చేరుతున్నారు. ఎక్కువ రోజులు ఈ అణచివేతని ఇక భరించే పరిస్థితుల్లో ప్రజలు లేనట్లుగా కనపడుతోంది. సో ఇక్కడ మనం ఏదైనా మరింత డీప్గా మాట్లాడుకుంటే ఇట్ మే లుక్ లైక్ ఎ స్పెక్యులేషన్ ఆర్ ఎల్స్ ఇంకా మరి అనవసరమైనటువంటి సమాచారం కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తక్కువగా మాట్లాడదాం. మనతో శ్యామ్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు, మాజీ వింగ్ కమాండర్. సో ఆయనకి సైన్యంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన. అట్ ది సేమ్ టైం అసలు పీఓకేలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అవగాహన కలిగినటువంటి, నిజంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తుల్లో ఆయన ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీ టైం, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. నమస్తే సార్. నమస్తే. సో శ్యామ్ ప్రసాద్ గారు, ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద, ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు ఫస్ట్ మీకు ఏమనిపించింది ఆ ఇన్సిడెంట్ చూడగానే? అతి త్వరలో
మన కాశ్మీర్ మనతో కలిసే రోజులు వస్తాయి అని అనిపిస్తుంది. మ్మ్. ఎందుకంటే Yeah. 26 ఏళ్ల క్రితం నేను అక్కడ శ్రీనగర్ లో పనిచేశాను. అక్కడ జమ్మూ నుంచి కాశ్మీర్ కి, కాశ్మీర్ లోపల అనంతనాగ్, గుల్మార్గ్ వీటిలో బై రోడ్డు కూడా ప్రయాణించాను. మ్మ్. చాలా భూతల స్వర్గం, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్. అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఈ రోజుగా ఎన్నో ఏళ్లుగా 80 ఏళ్లుగా అణగారిన ప్రజలు ఒక్కసారిగా ఉక్రోషంతో పైకి లేస్తే వాళ్ళ భూభాగం కాదు, వాళ్ళ దేశం కాదు, బంగ్లాదేశే వాళ్ళకి తిరగబడి వాళ్ళ ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ అయిన రోజులు ఈ ఆజాద్ కాశ్మీర్ అనే మన కాశ్మీరు మనలో కలవడం ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో అంటే ఈ ఆందోళనలు కానీ ఇప్పుడు భారత్ స్పందిస్తూ ఈ విషయంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పందిస్తూ అక్కడ జరుగుతున్న విషయాలను వేటిని బయటకు రానివ్వడం లేదు. ఇదంతా కూడా అక్కడ పోలీసులు సైన్యం యొక్క దుశ్చర్యగా మాట్లాడారు. సో ఇలాంటి దుశ్చర్యలు ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి, ఇంటర్నెట్ లేదంటే ఏఐ యుగం కాబట్టి ఈజీగా సమాచారం బయటకు వచ్చింది. ఇన్ని రోజుల పాటు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇలా బ్రేక్ అయిందంటే సిచ్యువేషన్, అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బర్స్ట్ అవుతున్నారు అంటే, సో ఇన్ని రోజులుగా ఎలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ చోటు చేసుకుంటూ వచ్చాయి ప్రపంచానికి తెలియనివి? వాళ్ళు చాలా దుర్మార్గంగా కాశ్మీర్ ని, ఆజాద్ కాశ్మీర్ అనే మన కాశ్మీర్ ని అణిచివేశారు. సైనిక పరంగా, పౌర హక్కుల పరంగా, బేసిక్ నెసెసిటీస్ కూడా వాళ్ళకు సమకూర్చకుండా 80 ఏళ్లుగా. దీనికి ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. వాళ్ళు ఏళ్ల తరబడి 1947 లో తయారు చేసిన ప్రోగ్రామ్ ని, ఇంగ్లీష్ లో అంటారు కదా ప్రోగ్రామ్ అంటారు, దాన్ని ఇంతవరకు కంటిన్యూ చేసినారు. దౌర్భాగ్యం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో కానీ పాకిస్తాన్ కి బ్రిటన్, అమెరికాల సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది సమస్యని, కాశ్మీర్ భారత్ లో కలవాల్సిన సమస్యని ఇండో పాక్ సమస్యగా మార్చడంలో బ్రిటన్, అమెరికా చాలా వరకు పాకిస్తాన్ కి సపోర్ట్ ఇచ్చాయి. కానీ రష్యా మనకు సపోర్ట్ ఇవ్వడం వల్ల, రష్యా తన వీటోను ఉపయోగించడం వల్ల 80 ఏళ్లుగా మనం ధైర్యంగా నిలబడి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేశాలతో మన వాదన బలంగా వినిపించగలుగుతున్నాం. నేను శ్రీనగర్ లో ఉన్న రోజుల్లో కార్గిల్ టైంలో అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ఐక్యరాజ్య సమితి అబ్జర్వేషన్ గ్రూప్ అని ఒక ఆఫీస్ ఉండేది. ఇప్పుడు దాన్ని ధర్మేశారు, ఎత్తేసారట. వాళ్ళ పని ఏంది అసలు? ఆ తీర్మానం ఏంటి? తీర్మానం ఏం జరిగింది? తీర్మానం 47 ముందు పాకిస్తాన్ సేనలు వెనక్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు ట్రైబల్స్ కాదు, గిరిజనులు కాదు, సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలి, భారత సైన్యం అక్కడ ఉండాలి, మూడవది ప్రజాభిప్రాయం సేకరణ జరగాలి. 1, 2, 3 ఈ 3 జరగకుండా అమెరికా, బ్రిటన్ అడ్డుకున్నాయి. అమెరికా, బ్రిటన్ అడ్డుకొని పాకిస్తాన్ ని ఆక్రమణదారుడు అని డిక్లేర్ చేయకుండా సక్సెస్ అయ్యాయి. అప్పటి నుంచి 80 ఏళ్ల క్రితం ఈ రోజు ఏం జరుగుతోంది? వీటన్నిటికీ వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాడుతున్నారు. దేనికోసం పోరాడుతున్నారు మీరు ఊహించగలరా? గోధుమ పిండి కోసం పోరాడుతున్నారు, అవును, నీళ్ల కోసం